హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మీకు వేరియబుల్స్ అంటే ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు వచ్చేసి అజెండా వచ్చేసి వేరియబుల్స్, వాట్ ఈస్ ద వేరియబుల్స్, టైప్ ఆఫ్ వేరియబుల్స్. అజెండా వచ్చేసి వాట్ ఈస్ ద వేరియబుల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ జావా, హౌ టు యాక్సెస్ వేరియబుల్ డేటా వాల్యూ, నేమింగ్ కన్వెన్షన్ ఫర్ వేరియబుల్స్. ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ ద వేరియబుల్ అంటే ఏంటి, different types of variables in Java, how to access variable data value, naming convention for variables. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. మీకు ఏం చెప్పానంటే ఒక క్లాస్లో మెథడ్ కానీ వేరియబుల్ కానీ పారామీటర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఏంటి విత్ ఇన్ క్లాస్లో మనకి పారామీటర్ కానీ వేరియబుల్స్ కానీ అలాగే మెథడ్ కానీ ఉంటుంది. మెథడ్ అంటే ఏంటంటే మన కోడ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే మెథడ్ అనేది కంపల్సరీగా వాడాలి. అలాగే వేరియబుల్స్ ఎక్కడ వాడతాము ఏంటనేది మీకు ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి వేరియబుల్ అనేది మనం ఏమైనా స్టోర్ చేసుకున్న వాల్యూస్ అనేది స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. వేరియబుల్ అనేది అది కోడింగ్లో ఎలా క్రియేట్ చేయాలి, వేరియబుల్ ఎక్కడ యూజ్ చేస్తారు అనేది మీకు ఈ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ వేరియబుల్. ఓకేనా. వాట్ ఈజ్ వేరియబుల్ అంటే ఏంటంటే ఏ వేరియబుల్ ఇన్ ఏ జావా ఈజ్ ఏ కంటైనర్ that holds a value which can change during the execution of a program. మనం ఒక వాల్యూని స్టోర్ చేసుకుని ఆ వాల్యూ ఉన్న వేరియబుల్ని కోడ్లో మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 25, అలాగే స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు చందు అని నా పేరు తీసుకున్నానండి ఇక్కడ. ఓకేనా. ఇక్కడ ఏమైందంటే థింక్ ఆఫ్ ఏ వేరియబుల్ లైక్ ఏ లేబుల్ ద బాక్స్ ఇన్ ఏ మెమరీ టు స్టోర్ ద డేటా టెంపరరీ and a variable must be declared with a type before using. మనం బిఫోర్ యూజింగ్ని మనం డిక్లేర్ చేయాలి. సపోజ్ ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ 25 అని ఇచ్చామండి. ఇక్కడ ఏమైంది 25 అనేది ఇంట్లో స్టోర్ అయ్యి ఉన్నది, అంటే ఏజ్ ఈక్వల్ టు 25 అంటే మనకి ఈ ఇంట్ అనేది వేరియబుల్లో స్టోర్ అయ్యింది. అర్థమవుతుందండి. ఈ స్టోర్ అయిన డేటాని మనం ఎక్కడైనా మెథడ్లో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే సపోజ్ ఇక్కడ స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు చందు అంటే చందు అంటే టెక్స్ట్ కాబట్టి అక్కడ మనం స్ట్రింగ్ అని తీసుకున్నాం నేమ్. అప్పుడు మనం ఇక్కడ నేమ్ దాంట్లో మనకి స్టోర్ అయింది, చందు అనేది వాల్యూ అనేది ఇక్కడ స్టోర్ అయింది నేమ్లో. అర్థమవుతుందండి. అది వాట్ ఈస్ ద వేరియబుల్ అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే చాలా ఈజీ కంటైనర్ దట్ హోల్డ్స్ ఏ వాల్యూ. ఆ వాల్యూ అనేది హోల్డ్ చేసుకుంటుంది విచ్ కెన్ చేంజ్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. ఆ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే అది మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఆ వాల్యూని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అర్థమైందండి వాట్ ఈస్ వేరియబుల్ అంటే. నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ జావా. జావాలో మనకి మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయండి. అది ఏంటంటే లోకల్ వేరియబుల్ ఒకటి, ఇన్స్టెన్స్ వేరియబుల్ ఒకటి, అలాగే మనకి స్టాటిక్ వేరియబుల్ అనేది మనకి టైప్స్ ఆఫ్ వేరియబుల్స్లో ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మీకు లోకల్ వేరియబుల్ అంటే ఏంటంటే డిక్లేర్ ఇన్సైడ్ ఏ మెథడ్ ఆర్ బ్లాక్. అంటే మనం ఇన్సైడ్ ఏ మెథడ్లో మనం లోకల్ వేరియబుల్ అనేది యూజ్ చేసుకుంటాం. అది ఎలా అండి, సపోజ్ ఓన్లీ యాక్సెసిబుల్ విత్ ఇన్ ఏ దట్ మెథడ్ ఆర్ బ్లాక్. సపోజ్ మనం ఇది ఇన్సైడ్ ఏ మెథడ్ ఆర్ బ్లాక్లో మనం ఎలా యూజ్ చేసుకున్నాం, పబ్లిక్ వాల్ రీడ్ అని తీసుకున్నాం. ఇక్కడ స్ట్రింగ్ మెసేజ్ ఈక్వల్ హలో. ఇక్కడ ఏంటంటే మెసేజ్ అనేది మనకు ఒక లోకల్ వేరియబుల్లో మెసేజ్ అనేది హలో అనేది స్టోర్ చేసుకున్నాం. ఆ స్టోర్ చేసుకుని సిస్టమ్ ఆఫ్ ప్రింట్ డాట్ ఎల్ మెసేజ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇది లోకల్ వేరియబుల్ అంటే అండి. అలాగే ఇన్స్టెంట్ వేరియబుల్ నాన్ స్టాటిక్. ఇది ఇన్స్టెంట్ వేరియబుల్ మనం నాన్ స్టాటిక్ కింద ఎలాగా డిక్లేర్ చేస్తాం చూద్దాం. ఎలా డిక్లేర్ చేస్తామని దీంట్లో డిక్లేర్ ఇన్సైడ్ ఏ క్లాస్ ఇన్సైడ్ బట్ అవుట్ సైడ్ మెథడ్. అర్థమైందండి. డిక్లేర్ చేస్తాము ఎక్కడ చేస్తాము, ఇన్సైడ్ ఏ క్లాస్లో మనం డిక్లేర్ చేస్తాము బట్ అవుట్ సైడ్ మెథడ్. కానీ ఏంటంటే అవుట్ సైడ్ మెథడ్లో మనం ఇన్స్టెంట్ వేరియబుల్ అనేది మనం డిక్లేర్ చేస్తాము అని చెప్తున్నామండి. ఇక్కడ ఈచ్ ఆబ్జెక్ట్ హ్యాస్ హిట్ ఓన్ కాపీ. ఈచ్ ఆబ్జెక్ట్ అనేది ఓన్లీ 1 కాపీ అనే ఉంటుంది, ఇక్కడ ఓన్ కాపీగా ఉంటుంది. అర్థమవుతుందా. ఈచ్ ఆబ్జెక్ట్ హ్యాస్ ఓన్ కాపీ. అలాగే ఇది వచ్చేసి ఎగ్జాంపుల్ అండి. సపోజ్ ఇప్పుడు పబ్లిక్ క్లాస్ పర్సన్ తీసుకున్నాం. ఇది ఒక ఏంటంటే క్లాస్లో అంటే స్ట్రింగ్ నేమ్ అనేది ఇది వచ్చేసి ఇన్స్టెంట్ వేరియబుల్ అంటే స్ట్రింగ్ అనేది నేమ్ అనేది స్ట్రింగ్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ నేమ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం అంటే మెథడ్ ఇన్సైడ్లో మాత్రం యూజ్ చేసుకుంటాం. అలాగే స్టాటిక్
స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటంటే క్లాస్ వేరియబుల్ అని అంటారు. అది షేర్డ్ అమాంగ్ ఆల్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ అని డిక్లేర్ విత్ ఏ స్టాటిక్ కీవర్డ్. ఇక్కడ ఏమైందంటే షేర్ అమాంగ్ ఆల్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్ డిక్లేర్ విత్ ఏ స్టాటిక్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తామని చెప్తాను. అంటే స్టాటిక్ వేరియబుల్ అంటే క్లాస్ వేరియబుల్, అది కూడా క్లాస్ వేరియబుల్లో మనం యూజ్ చేసుకుంటాం ఏదైతే మెథడ్ అనేది. కానీ మనకు స్టాటిక్ అని పెట్టుకోవాలి. ఇక్కడ స్టాటిక్ స్ట్రింగ్ కంట్రీ ఈజ్ ఈక్వల్ టు ఇండియా అని తీసుకున్నాం. ఇది స్టాటిక్ వేరియబుల్ అంటే అండి. ఇన్స్టెంట్ వేరియబుల్ అంటే అర్థమైంది కదా. ఇన్స్టెంట్ వేరియబుల్ అంటే ఇది కూడా క్లాస్లో తీసుకుంటాం, కానీ స్ట్రింగ్ నేమ్ ఈజ్ నేమ్ ఇస్తామండి. నేమ్ అని వాల్యూ అనేది ఇక్కడ మెథడ్లో ఇస్తాం, అందుకే ఇన్స్టెంట్ వేరియబుల్ అనేది ఇక్కడ తీసుకున్నాం. అర్థమైంది. త్రీ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. ఓకేనా. అలాగే ఇది ఏంటంటే మనం మెథడ్లో అనేది డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ ఇన్సైడ్ ఏ మెథడ్ బ్లాక్లో మనం ఇది మనం మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు హలో అని తీసుకున్నాం కాబట్టి మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. అర్థమైందండి. టైప్ ఆఫ్ వేరియబుల్స్ అని చూసాం. నెక్స్ట్ హౌ టు యాక్సెస్ వేరియబుల్ డేటా వాల్యూ, ఎలా యాక్సెస్ చేసుకుంటాం. ఇక్కడ 3 టైప్స్ అని చెప్పాను మీకు. లోకల్ వేరియబుల్ అనేది డైరెక్ట్లీ ఇన్సైడ్ ఇన్ ద మెథడ్. మన లోకల్ వేరియబుల్ అనేది డైరెక్ట్గా ఇన్సైడ్ ద మెథడ్లో మనం యాక్సెస్ చేసుకుంటాం డేటాని, వాల్యూని. అలాగే ఇది ఇన్స్టెంట్ వేరియబుల్ అనేది యూజింగ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్. మన ఆబ్జెక్ట్ రెఫరెన్స్ యూజ్ చేసుకొని మనం ఇన్స్టెంట్ వేరియబుల్ అని క్రియేట్ చేసుకుంటాం. అలాగే స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటంటే యూజింగ్ ద క్లాస్ నేమ్ ఆర్ ఆబ్జెక్ట్. వాళ్ళకి ప్రిఫర్ ద క్లాస్ నేమ్ బట్టి మనం స్టాటిక్ వేరియబుల్ అనేది యూజ్ చేసుకుంటాం అని చెప్తున్నాం. ఇక్కడ పర్సన్ పీ ఈజ్ ఈక్వల్ టు న్యూ పర్సన్ తీసుకున్నాం. ఇదే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసిన తర్వాత పీ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ సాయి అని ఇచ్చాం. ఇది ఇన్స్టెంట్ వేరియబుల్ యాక్సెస్. అర్థమైందండి. ఇది ఇన్స్టెంట్ వేరియబుల్ యాక్సెస్. పీ అని తీసుకుని ఇక్కడ నేమ్ అనేది ఇచ్చుకుని మనం ఇక్కడ సాయి అనేది ఇచ్చాం. అది ఇన్స్టెంట్ వేరియబుల్ యాక్సెస్. తర్వాత మనం ప్రింట్ చేసుకుంటాం పర్సన్ డాట్ కంట్రీ అని చేసుకుంటే స్టాటిక్ వేరియబుల్ యాక్సెస్ అని వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటండి నేమింగ్ కన్వర్షన్ ఆఫ్ వేరియబుల్ ఇన్ జావా. మన నేమింగ్ కన్వర్షన్లో మనం జావా అనేది ఫాలో ద క్యామిల్ కేస్ అంటే ఫర్ వేరియబుల్ నేమ్స్. మనం నేమింగ్ కన్వర్షన్ అంటే వేరియబుల్ నేమ్స్ షుడ్ బి మీనింగ్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు షుడ్ స్టార్ట్ విత్ ఏ లెటర్ అనేది లెటర్ ఎలా ఉండకూడదు. ఆర్ డాలర్ సింబల్ డిడ్ నాట్ యూజ్ దిస్ సింబల్ నార్మల్లీ. ఈ సింబల్స్ అనేది నార్మల్గా మనం యూజ్ చేయకూడదండి. అవాయిడ్ యూజింగ్ ద జావా రిజర్వ్ కీవర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ నేమ్ అని ఉందండి. స్టూడెంట్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత నేమ్ అనేది ఇచ్చాం. అంటే 2 నేమ్స్ అనేది మనం కంబైన్ చేయాలి. ఓన్లీ 1 వర్డ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు టోటల్ మార్క్స్ అనేది మధ్యలో మార్క్స్ అనేది క్యాపిటల్ లెటర్ ఇవ్వాలండి. ఈజ్ పాస్డ్ అంటే ఇక్కడ పి అనేది క్యాపిటల్ లెటర్ ఇవ్వాలి. అలాగే మనం దీంట్లో నేమ్ కన్వర్షన్ వేరియబుల్ కావాలి. మనం నేమ్ కన్వర్షన్ అనేది ఇలా ఇవ్వాలి. అంటే 2 వర్డ్స్ ఉంది అనుకో, దాని మధ్యలో మనం క్యాపిటల్ లెటర్ అనేది పెట్టాలి. ఇలా పెట్టకూడదండి. మళ్ళీ ఫస్ట్ నేమ్ అలాగే క్లాస్ స్టూడెంట్ ఐఫోన్ నేమ్ ఇలా పెట్టకూడదు. అది మీకు ఇక్కడ చెప్పానండి ఇలా పెట్టాలి. ఓకే. దట్ ఈస్ ద యాక్సెస్ నేమింగ్ కన్వర్షన్ ఇన్ వేరియబుల్ ఇన్ జావా. ఓకేనా. మీకు ఈరోజు మీకు ఏం చెప్పానండి, వాట్ ఈస్ ద వేరియబుల్ ఇన్ జావా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్, లోకల్, ఇన్స్టెంట్ అండ్ స్టాటిక్, హౌ టు యాక్సెస్ ద వేరియబుల్ వాల్యూ అండ్ జావా వేరియబుల్ నేమింగ్ కన్వర్షన్. మీకు ఇవన్నీ చెప్పాను కదండి. నెక్స్ట్ ఇప్పుడు కోడింగ్కి వెళ్దాం. ఎక్లిప్స్ ఓపెన్ చేసాం. ఓకేనా. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా టైప్స్. ఇది ఇక్కడ మనం క్లాస్ క్రియేట్ చేసుకుందామండి. ఈ ప్యాకేజ్లో మనం క్లాస్ అనేది ఎలా క్రియేట్ చేయాలని న్యూకి వెళ్ళి క్లాస్. ఓకేనా. క్లాస్. ఓకే. ఇప్పుడు క్లాస్ నేమ్ ఏమిద్దామండి. క్లాస్ నేమ్ వేరియబుల్స్ క్లాస్ నేమ్ ఇద్దామండి వేరియబుల్స్ వేరియబుల్ ఎగ్జాంపుల్ అని ఇద్దామండి. ఓకేనా. క్లాస్ నేమ్ మనకి స్టాటిక్ వాల్ మెయిన్ స్ట్రింగ్ కూడా తీసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఫినిష్. తెలుసు కానీ ఎలా చేయాలో మీకు, క్లాస్ ఎలా క్రియేట్ చేయాలో. నెక్స్ట్ ఫినిష్ నొక్కిన తర్వాత మనకి క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇది ఉంచేయండి. నెక్స్ట్ ఏంటంటే మనం వేరియబుల్స్. ఓకే. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే మనం ఎగ్జాంపుల్గా స్టాటిక్ అనేది తీసుకున్నామండి. ఎక్కడ తీసుకున్నాం, క్లాస్లో తీసుకున్నాం. స్టాటిక్ అంటే ఏంటండి, మనం స్టాటిక్ ఫస్ట్ తీసుకున్నాం అంటే మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను. స్ట్రింగ్ తీసుకున్నాం,
అలాగే మన ఇన్స్టిట్యూట్ పేరు ఏంటండి, ఇన్స్టిట్యూట్ నేమ్. ఒక నేమింగ్ కన్వర్షన్ చూడండి అలా క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, ఈక్వల్ టు ఇక్కడ ఏమిద్దామండి, శ్రీ విహాన్. ఓకేనా, మన ఇన్స్టిట్యూట్ పేరు ఇక్కడ రాసామండి. ఓకేనా, అర్థమైందా? స్టాటిక్ స్ట్రింగ్ ఇన్స్టిట్యూట్ నేమ్ శ్రీ నేమ్. అంటే స్టాటిక్ అంటే మనం ఏమని చెప్పుకున్నాం ఇందాక, ఇది ఏమవుతుందంటే స్టాటిక్ వేరియబుల్ అంటామండి. అర్థమైందా? స్టాటిక్ వేరియబుల్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే స్ట్రింగ్ తీసుకున్నామండి. స్ట్రింగ్ కోర్స్ నేమ్ ఏంటండి, కోర్స్ నేమింగ్ కన్వర్ట్స్ కూడా చూడండి ఎలా రాస్తున్నాను, మీకు అండర్స్టాండింగ్ అవుతుంది. నెక్స్ట్ కోర్స్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం కోర్స్ చెప్పుకుంటున్నాం, జావా కోర్స్ అనేది చెప్పుకుంటున్నాం. ఇది ఏంటండి, ఇది ఏ వేరియబుల్ వస్తుంది, ఇన్స్టెన్స్ వేరియబుల్. ఇన్స్టెంట్ వేరియబుల్ వస్తుంది. అర్థమైందా? సారీ, ఇన్స్టెంట్ వేరియబుల్ అండి. మనం చెప్పాను స్టాటిక్ వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలో, ఇన్స్టెంట్ వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలో చూసారు కదా. నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ పబ్లిక్ వాయిడ్ అలాగే సో డీటెయిల్స్ అనేది తీసుకున్నాం. పబ్లిక్ వాల్ సో డీటెయిల్స్ అనేది ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు ఇంట్ వాల్యూ తీసుకుంటున్నాం అండి. చూడండి ఒకసారి, ఇంట్ ఈజ్ ఈక్వల్ టు మనం కోర్స్ డ్యూరేషన్ ఎంతండి, ఈజ్ ఈక్వల్ టు 6 అని ఇద్దామండి. ఇది మనం ఏమవుతుందండి, లోకల్ వేరియబుల్ అవుద్ది. చెప్పాను కదా, లోకల్ వేరియబుల్ క్రియేట్ చేసామండి. ఇంట్ డ్యూరేషన్ ఈజ్ ఈక్వల్ 6 అంటే లోకల్ వేరియబుల్. స్ట్రింగ్ కోర్స్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు జావా అంటే ఇన్స్టెంట్ వేరియబుల్. అంటే మనం జావా మనం ఏం చేసామంటే క్లాస్లోనే క్రియేట్ చేసాం. అర్థమైంది? ఇన్స్టిట్యూట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు స్టాటిక్ యూజ్ చేసుకున్నాం అంటే మరి అదేమవుతుందని స్టాటిక్ వేరియబుల్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ మనం ఈ లోకల్ వేరియబుల్, ఇన్స్టెంట్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్ ఇప్పుడు మనం ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఎగ్జిక్యూట్ చేయాలి కదండి. sysout ఇక్కడ మనం కోర్స్ నేమ్. ఓకేనా? నెక్స్ట్ sysout తీసుకున్నాం. ఓకేనా? sysout. నెక్స్ట్ ఏంటండి, డ్యూరేషన్ తీసుకున్నాం మనం. డ్యూరేషన్ ప్లస్ డ్యూరేషన్ మంత్స్. ఓకేనా? నెక్స్ట్ sysout. నెక్స్ట్ ఏంటండి, ఇన్స్టిట్యూట్ ప్లస్ ఇన్స్టిట్యూట్ నేమ్. ఓకేనా? ఇది మనం ఇక్కడ ఇన్సైడ్ ఆఫ్ ద క్లాస్, ఇన్సైడ్లో మనం వేరియబుల్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ మెథడ్లో రాయాలంటే, అది కామెంట్ చేసండి, మెథడ్లో రాయాలంటే మనం ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సపోజ్ ఆబ్జెక్ట్ ఏంటండి, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, వేరియబుల్
వేరియబుల్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోండి. న్యూ అనేది కంపల్సరీగా రాయాలి. అలాగే వేరియబుల్ ఎగ్జాంపుల్ ఇది ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. ఓకేనా? ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం ప్రింట్ చేద్దాం. ఆబ్జెక్ట్ డాట్ ఆల్రెడీ వచ్చింది చూడండి, కోర్స్ నేమ్ స్ట్రింగ్ ఏంటి మనం ఏమి చేయాలనేది ఇక్కడ ఆల్రెడీ మీకు కింద వచ్చేస్తుంది. ఆబ్జెక్ట్ ఇక్కడ షో డీటెయిల్స్ రాలేదండి, ఇక్కడ చూడండి షో డీటెయిల్స్. ఓకేనా? ఈ షో డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఓకే, మనకి అవుట్పుట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది చూడండి. కింద కన్సోల్లో కోర్స్ నేమ్ జావా ఫుల్ స్టాక్, సారీ చూడండి, కోర్స్ నేమ్ జావా, డ్యూరేషన్ 6 months, ఇన్స్టిట్యూట్ శ్రీ విహాన్. ఓకేనా? ఇది మనం ఇక్కడ ఏం చేసామండి, స్టాటిక్ వేరియబుల్ యూజ్ చేసాము, ఇన్స్టెంట్ వేరియబుల్ యూజ్ చేసాము, లోకల్ వేరియబుల్ యూజ్ చేసాము. మనం మెయిన్ మెథడ్లో మనం రన్ చేయాలంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాము. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఇలాగా మనం అవుట్పుట్ అనేది రప్పించుకున్నాం. ఈ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామండి, స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటి, ఇన్స్టెంట్ వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ లోకల్ వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలి. లోకల్ వేరియబుల్ ఎలా క్రియేట్ చేసాం, ఏంటి డ్యూరేషన్ = 6. ఓకేనా? స్ట్రింగ్ కోర్స్ నేమ్ జావా, ఇది ఇన్స్టెంట్ వేరియబుల్. స్టాటిక్ స్ట్రింగ్ ఇన్స్టిట్యూట్ నేమ్ శ్రీ విహాన్, ఇది స్టాటిక్ వేరియబుల్. అర్థమైందండి? మీకు ఈరోజు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశానండి. వాట్ ఈస్ ద వేరియబుల్ ఇన్ జావా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్, లోకల్, ఇన్స్టెంట్ అండ్ స్టాటిక్, అండ్ హౌ టు యాక్సెస్ వేరియబుల్ వాల్యూ, జావా వేరియబుల్ నేమింగ్ కన్వర్షన్. మీకు అర్థమైందండి? మీకు మొత్తం ఒకసారి వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుందండి ఏమేమి చెప్పాను ఈరోజు క్లాసు. ఓకేనా? అర్థమైంది కదండి మీకు? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయనా ఈరోజు ఏమేమి చెప్పుకున్నాము. ఓకే, మళ్ళీ చెప్తాను. వాట్ ఈజ్ ఏ వేరియబుల్ అంటే ఏంటంటే, వేరియబుల్ ఈజ్ ఏ జావా ఈజ్ కంటైనర్ అండ్ హోల్డ్ ఇన్ ఏ వాల్యూ దట్ క్యాన్ చేంజ్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. ఇది ఏంటి, ఏజ్ = 25, స్ట్రింగ్ నేమ్ చేంజ్ అని తీసుకున్నాం. ఇక్కడ ఇలా మనం వేరియబుల్ అనేది ఏజ్ అనేది స్టోరేజ్ చేసుకుంటానికి మొత్తం వేరియబుల్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇది ఏంటంటే ఇంటీజర్ వాల్యూ కాబట్టి 20 int అని ఇచ్చుకున్నాం ఇక్కడ. అలాగే టెక్స్ట్ వాల్యూ కాబట్టి స్ట్రింగ్ అని ఇచ్చుకున్నాం. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ద వాట్ ఈజ్ ఏ వేరియబుల్. నెక్స్ట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అని చెప్పుకున్నాం కదా. లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, ఇన్స్టెంట్ వేరియబుల్, అలాగే స్టాటిక్ వేరియబుల్ చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం అండి, హౌ టు యాక్సెస్ వేరియబుల్ డేటా వాల్యూ, డేటా ఎలా వాల్యూ అనేది ఎలా స్టోర్ చేసుకోవాలి, యాక్సెస్ వేరియబుల్ ఎలా చేసుకోవాలని చెప్పుకున్నాం. లోకల్ వేరియబుల్, ఇన్స్టెంట్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్. నెక్స్ట్ ఏంటండి, నేమింగ్ కన్వెన్షన్ ఆఫ్ వేరియబుల్ ఇన్ జావా. ఓకేనా? చెప్పాను కదా, క్రియేట్ చేశాను కదా కోడింగ్లో. ఓకేనా? దట్స్ ఇట్ అండి, ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్.